దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండక. ఈ 3 వచనాలు చదువుదాం. ఎలాగంటే మొట్టమొదటి మాట ఏంటి? దుష్టుని ఆలోచన చొప్పున నడవక. దుష్టుడి ఆలోచన ఏంటి? లోకంలో బ్రతికేటువంటి వ్యక్తుల మీద దుష్టుడి ఆలోచన ఉంటుంది. ఎలాంటి ఆలోచన అంటే దుష్టుడి ఆలోచన ఏంటి? దుష్టుడు ఎప్పుడూ కూడా పొరుగువాడి ప్రాణం తీయటానికి చూస్తాడు. దుష్టక్రియలు చేస్తూనే ఉంటాడు. ఒకరిని పాడు చేయటం కోసం, ఒకరి కాపరాలు కూల్చడం కోసం, ఒకరి దగ్గర ఉన్న లాక్కోవాలని, సరిహద్దు రాళ్ళు మార్చి భూములు కలుపుకోవాలని, ఎదురువాడి దగ్గర ఉన్న డబ్బులు ఆశించి వాడిని చంపటము, ఎదురువాడి బంగారాన్ని ఆశించి చంపటము, ఎదురువాడి యొక్క కొంపలు కూల్చటము, అక్రమమైన ధనార్జన చేయటం, ఇవన్నీ కూడా దుష్టుడి ఆలోచన. చంపటమే, వాడి ప్రాణాలకు ఏంటండి? చంపటమే. ఆది నుంచి నరహంతకుడైన నరహంతకుడైన వాడి సంతానమే మీరు. ఎవరో నరహంతకుడు? ఆదిలో నరహంతకుడు ఉన్నాడు కదా. ఎవరున్నారు? శాతానుగాడు. ఆది ఎందుకు కూడా వాడు నరహత్య చేయించాడు. ఎవరి చేత? కయ్యూలు చేత హేబేలుని చంపించాడు. మొట్టమొదటి హత్య అదే. భూమి మీద పుట్టిన మనుషులలో మొట్టమొదటి నరహత్య ఎక్కడ జరిగిందంటే కయ్యూని చేతిలో హేబేలు చచ్చిపోవటం, అనీతిమంతుడి చేతిలో నీతిమంతుడు చచ్చిపోవటం. ఆనాడు మొదలైంది దుష్టుడి చేతిలో నీతిమంతుడు చనిపోవటం. ఈ దుష్టులందరూ కూడా మరి ఎవరి సంతానం అంటే దేవునికి వ్యతిరేకి అయిన, దేవుని సన్నిధానంలో పాపమును రేపాలనుకున్నట్టు ఒక శాతాను, లూసిఫర్ యొక్క సంతానం. ఆది నుండి దుష్టుడి ఆలోచన చంపటము, పడవటము, పాడు చేయటము. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక. పాపము చేసే మార్గం, ఏదో ఒక పాపం చేసే మార్గం. ఇంక రెండోది లేదు. మంచి వాడిని కూడా చెడగడతారు. రేషన్ షాపుల దగ్గర చాలామంది బియ్యం కోసం నిలబడతారు, పాల ప్యాకెట్ల కోసం చాలామంది నిలబడతారు, పెద్ద పెద్ద హోటళ్ళ దగ్గర లైన్లో నిలబడతారు. వారందరూ ఒకరి దాని తర్వాత ఒకళ్ళు ఏం కావాలో తీసుకుని వెళ్ళిపోతారు. అలాగే పాపులందరూ కూడా ఒకే లైన్లో నిలబడతారు, ఒకే వరుసగా నిలబడతారు. ఒకరితో ఆలోచన ఒకరికి, ఒకరి ఆలోచన ఒకరికి పంచుకుంటారు. వీరందరూ ఏం చేస్తారు? పాపము చేయటానికి పరుగులు తీస్తూ ఉంటారు.